నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్‌కి స్వాగతం. చిత్తూరు ఉమ్మడి జిల్లాలు తిరుపతిని అభివృద్ధిలో నడిపిస్తానన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజలు ఇప్పటి వరకు చూడని అభివృద్ధిని తిరుపతిలో చేసి చూపిస్తానని ఘంటాపథముగా మీడియా ముందు చెప్పిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోనే అత్యధికంగా 63,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తిరుపతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇది యువకులు, వీర మహిళలు, నాయకులు, ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంతో అందరూ కూడా రావడం, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కలవడం, వారిని నేను అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడే చిత్తూరు నుంచి తిరుపతికి పోవడం, తిరుపతి ఓటరు మహాశయులు, నాయకులు, ప్రజలు ఆశీర్వదించారు. భగవంతుడి కృపతో తిరుపతి ప్రజల నియోజకవర్గ నాయకులు, ఓటరు మహాశయుల అందరి అభిమానంతో అఖండ మెజారిటీ దాదాపు 63,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. రాయలసీమలోనే ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ, దాదాపు 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే అత్యధిక మెజారిటీ తిరుపతి ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలు ఆశీర్వదించారు. ఇదన్నిటికీ కారణం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దయతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు